చూసిన ట్రైలర్ తెలుగులో చూసింటారు. అదే ట్రైలర్ హిందీ, తమిళ్, మలయాళం ఈ వీటిలో చూస్తే ఎలా అనిపించింది మీకు? అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? నాకు 5 లాంగ్వేజ్ తెలుసు కాబట్టి 5 లాంగ్వేజ్లో కిక్ వచ్చింది. 5 లాంగ్వేజ్లో నాకు 5 లాంగ్వేజ్లో వచ్చు కాబట్టి నేను మాకు స్టంట్ లైఫ్లో ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ చేయం కదా, అవును, ప్రతి మల్టీ లాంగ్వేజ్ చేస్తాం కదా. సో మాకు ఏ లాంగ్వేజ్కి అది కిక్ ఉంది. చరణ్ గారు ఈ ఫైట్స్ చేస్తున్నప్పుడు మీతో ఏమన్నారు? ఎట్లా అంటే నవకాంత్ మనం కూడా డిఫరెంట్గా చేయాలి, ఎంత రిస్క్ అయినా ఓకే, ఇట్లా చెప్పటం. ఆయన ఫస్ట్ డేనే బాగా చేస్తున్నాడు మనోడు కంటిన్యూ అవ్వాలని ఆయన చెప్పారు. దాని తర్వాత యాక్షన్ ఎపిసోడ్ చేసాము, నైట్ ఎపిసోడ్, అది దానికి ఇంకా సూపర్. ఆయన మెల్లమెల్లగా ఏంటంటే ఆయన చరణ్ సార్ అయినా కానీ మెగా ఫ్యామిలీలో ఉన్నది ఏంటంటే మనిషిని ఒకసారి నమ్మారంటే ఎండ్ వరకు చేయి వదిలారండి. అది అది బాస్ దగ్గర నుంచి, చిరుసార్ దగ్గర నుంచే ఉంది అది హ్యాబిట్. మీకు నాకు స్వీట్ మెమరీ ఉంది మంచి, అసలు ఇంతవరకు చెప్పండి స్వీట్ మెమరీ చరణ్ గారితో మీకు ఈ షూటింగ్లో. ఆయన ఒక్క మాట చెప్పారండి, నేను ఇట్లాంటి ఒక సినిమా చేస్తున్నారు సార్, ఇట్లాంటి పెద్ద ఆఫర్ హిందీ నుంచి వచ్చింది అంటే తెరే లియే బహుత్ ఖుష్ హూ రే మే అన్నాడు ఆయన. నీ గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పుడే చిరంజీవి సార్ వచ్చారు, అంత కలిశారు, సుకుమార్ సార్ కలిశారు. అప్పుడు నా గురించి చరణ్ సార్ చిరంజీవి సార్తో చెప్తున్నాడు, ఇట్లా వాడు మన ముందే స్టంట్ చేసుకునేవాడు, దాని నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు, దాని తర్వాత మన పుష్ప చేసాడు, పిద్ది చేస్తాడు, డాడీ నీ సినిమా చేసాడు, దాని తర్వాత ఈ బాంబేలో కూడా చేస్తున్నాడు. వాడి ఎదుగుదల చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన అలా చెప్తుంటే దానికైనా ఏం కావాలి, ఎనర్జీ. అవును, అవును, కరెక్ట్.